అందరికీ నమస్తే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంకొక పెద్ద అవినీతి తిమంగళం చిక్కింది. నూనె శ్రీధర్ అనే ఒక ఇంజనీర్ 200 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఆయన కాళేశ్వరంలో పనిచేసింది. అంతకుముందు ఒక హరిరామ్ అని ఇంకొక ఇంజనీర్ కూడా మీకు తెలుసు, ఆయన కూడా 150-200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి అప్పట్లో, లాస్ట్ మంతే. అప్పట్లో అంటే ఎప్పుడో కాదు. ఇట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు వీళ్ళే కాదు, చాలామంది అక్రమాస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే అది కనబడకుండా వచ్చే అమౌంట్ మొత్తం కాంట్రాక్టర్లు ఇస్తారు. కాంట్రాక్టర్లకు ఏం బెనిఫిట్ జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. కాంట్రాక్టర్లు ఏదో బెనిఫిట్ లేకుండా ఇయ్యరు కదా, తొందరగా బిల్లు ఇప్పిస్తారా లేకపోతే ఉన్న రేట్ని ఎక్కువ వేసి తీసుకుంటారా ఏమైతే తెలియదు. కానీ అవినీతి మాత్రం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈయన నూనె శ్రీధర్ అని ఇప్పుడు మళ్ళీ ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. అది మధ్యకాలంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ రైడ్స్ చేసింది ఆయన ఇంటిపైన. ఒక దగ్గర కాదు, ఆయన ఇల్లు హైదరాబాద్ అంట, బెంగళూరు అంట, కరీంనగర్, సిద్దిపేట, ఇట్లా చాలా ఏరియాల్లో భారీగా ఆస్తున్నట్టు గుర్తించారంట. దాదాపు 15 కోట్ల, హైదరాబాద్లోనే 15 చోట్ల ఉన్నాయంట ఆస్తులు. కమర్షియల్ బిల్డింగ్స్, ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, ఇట్లా హైదరాబాద్లో 15 ప్లేస్లు ఉన్నాయంట అవి. తర్వాత హైదరాబాద్లో ఇండివిజువల్ హౌసెస్, అమీర్పేట్ల కమర్షియల్ కాంప్లెక్స్, నాంపల్లిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగు, పలు హోటల్స్ శ్రీధర్ బినామీగా పెట్టుబడులు పెట్టినట్టు సోదాల్లో వెల్లడైందంట. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో 19 ప్లాట్లు, తెల్లాపూర్లో లగ్జరీ విల్లా ఉన్నట్లు అధికారులు గుర్తించారంట. వీటితో పాటు కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా తెలిసిందంట. బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా అక్రమాస్తులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడో దగ్గర తీసుకొని వస్తారు. సరే, ఆయన కాళేశ్వరంలో పనిచేసింది కాబట్టి ఆయన అక్రమాస్తులు సంపాదించిండు అనేది లాజిక్. ఇక్కడ ఆయన కాళేశ్వరంలో 6th, 7th, 8th ఈ 3 ప్యాకేజీల్లో పర్యవేక్షించినాడు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ 3 ప్యాకేజీలో పర్యవేక్షించిండు. అంతకుముందు హరిరామ్ ఏమో ఆయన కొన్ని ప్యాకేజీలు చేసిండు. ఇంకా కొంతమంది వెళ్ళొచ్చు బహుశా. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2016లో స్టార్ట్ అయింది. అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం పని చేసింది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ పని ఏంది? 50 లక్షలు దాటిన ప్రతి ప్రాజెక్టు ఏదైనా కావచ్చు, రోడ్డు కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, 50 లక్షలు దాటిన ప్రతి ప్రాజెక్టు కనీసం ఎవ్రీ మంత్ పర్యవేక్షించాలి విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఎందుకు 10 సంవత్సరాలు 2016 నుంచి ఇప్పటిదాకా ఎందుకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ పండుకున్నది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు పర్యవేక్షించలేదు? అసలు ఇందులో 2 యాంగిల్ని ఎవరు టచ్ చేస్తలేరు. వీళ్ళకు లంచం తీసుకున్నారు అంటే లంచం ఎవరు ఇచ్చారు కదా, ఆ లంచం ఇచ్చిన కాంట్రాక్టర్ ఎవరు? ఆయన ఎందుకు లంచం ఇచ్చిండు? దాన్ని ఎందుకు విజిలెన్స్ కాదు చేయాల్సింది, దాన్ని కాదు, ఏసీబీ కూడా కాదు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం కేసు పెట్టాలి కాంట్రాక్టర్ పైన. లేకపోతే ఇంకా పెద్ద సంస్థలకు ఇచ్చి విచారణ జరిపించాలి. ఎందుకంటే కాంట్రాక్టర్ ఎవరో లబ్ధి పొందకుండా తీయడు కదా, ఏదో లాభం చూసుకొనే ఇచ్చిండు పైసలు. మీ లెక్క ప్రకారం ఆయన కాళేశ్వరంలో పనిచేసినట్టున్నారు. కాళేశ్వరం కన్నా ముందు కూడా వేరే దగ్గర పనిచేసిండొచ్చు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో పనిచేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ మరి అన్ని ఆస్తులు, డబ్బులు ఇవన్నీ ఉంటాయంటే ఏసీబీ కేసులు ఒకరోజు పేపర్లో వస్తుంది, 2వ రోజు కొద్దిగా రాస్తారు, 3వ రోజు మర్చిపోతారు, ఒక 2 నెలల తర్వాత మొత్తం మ్యాన్పులేట్ అయిపోతాయి కేసులు. ఇంకా ఎవరు దీనిలో మ్యాన్పులేట్ అవుతారు, ఎవరి ద్వారా మ్యాన్పులేట్ అవుతారు అంటే అదేం అర్థం కాదు. చిన్న ఉద్యోగులు దొరుకుతారు కదా ఏసీబీలకు, ఎవరో లైన్ మెన్ అని ఒక 5,000 తీసుకొని, లేకపోతే ఇంకేదో వచ్చిన క్లర్క్ ఒక 20,000 తీసుకొని దొరుకుతారు చూడు, వాళ్ళు మాత్రం శిక్ష పడుతుంది, వాళ్ళకి పక్కా శిక్ష పడుతుంది. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నా, ఎన్ని అక్రమ కేసులు ఉన్నా ఒకటే కేసు. 20,000 తీసుకున్న లంచమే, 2 లక్షలు తీసుకున్న లంచమే, కేసు సెక్షన్లు ఒకటే. ఆ 2 లక్షలు తీసుకున్న ఆయన ఏం చేస్తారంటే దానిలోకి వెళ్ళి ఒక 50,000 ఎవరికన్నా ఇచ్చి పని చేయించుకుంటాడు. ఆయన ఆ కేసులకి వెళ్ళి బయటపడతాడు. ఈ 10,000 తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆ 10,000 రూపాయలు ఎన్ని ఇస్తే కేసు నుంచి బయటపడతాడు, ఆయన బయటపడాడు. ప్లస్ ఈ ఏసీబీ కేసులన్నీ కూడా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి క్షమాపణ ఇవ్వచ్చు వాళ్ళకి, అంటే వాళ్ళను ఏసీబీ కేసు నుంచి తప్పించవచ్చు, వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వచ్చు. ఇంకా ఇన్ని ఆశలున్న తర్వాత పోస్టింగ్ కూడా అవసరం ఉండదు, కానీ పోస్టింగ్ కూడా ఇస్తారు. రిమార్క్ లేకుండా పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వీఆర్ఎస్ తీసేసుకుంటారు, కథం దుకాన్ బంద్. ఇంకా మనం ఒక రోజు 2 రోజులు పేపర్లు చూసి అవినీతి జరిగిందనో, అవినీతి చేపాలనో, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో గవర్నమెంట్ ఇంజనీర్స్ 500 మంది పనిచేసి ఉండొచ్చు.
ప్రైవేట్ ఇంజనీర్స్ అంటే ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు రకరకాలుగా దానికోసం ఎంగేజ్ అయిన వాళ్ళు ఇంకొక 1500 మంది నుంచి 2000 మంది ఉండొచ్చు. మొత్తం కలిసి ఒక 3000 మంది ఇంజనీర్స్ పనిచేసి ఉండొచ్చు. కానీ దీనిలో అవినీతికి పాల్పడ్డది 100% ప్రభుత్వ ఇంజనీర్లు. అక్కడ కూడా లబ్ధి పొంది ఉండొచ్చు. ఆ ఇంజనీర్స్ కూడా కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే ప్రైవేట్ ఇంజనీర్స్ కూడా లబ్ధి పొంది ఉండొచ్చు. కానీ వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ అవి చేసే అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద మాత్రమే ఏసీబీ రైట్స్ చేస్తుంది. అదే రిటైర్మెంట్ అయిపోతే విఆర్ఎస్ తీసుకుంటే చాలా వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ కూడా ఉండవు, ఆ అధికారం కూడా ఉండదు. ఏసీబీ వాళ్ళ మీద కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత అసలు విజిలెన్స్ ఏం నిద్రపోయిందా, విజిలెన్స్ ఏం పని చేసింది ఒకటి. విజిలెన్స్ ఈ 10 సంవత్సరాలు ఎందుకు అసలు పట్టించుకోలేదు. రకరకాల డిపార్ట్మెంట్ ఇది ఒకటే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు వదిలేసిండ్రు అట్లా, విజిలెన్స్ అసలు ఎందుకు ఒక్కసారి కూడా పర్యవేక్షించలేదు. రెండోది, ఈ కేసులు లాస్ట్ వరకు ఇంత పేపర్లో ఇంత సీరియస్గా వార్తలు వచ్చినాయి కదా, ఇది లాస్ట్ వరకు నిలబడతాయా, లాస్ట్ వరకు ఉంటాయా? అసలు దీనిలో ఎవరైతే లంచాలు ఇచ్చిర్రో, లంచాలు ఇవ్వడం కూడా తప్పే కాబట్టి వాళ్ళని కూడా ఈ కేసులో చేరుస్తారా? వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఇచ్చి ఏం లబ్ధి పొందినరు, అది ఏమైనా తేలుస్తారా? ఇది కూడా తేల్చాలి. లేకపోతే వీళ్ళని పట్టుకున్నారు, అయిపోయింది, ఏదో అయిపోతే అంతా అయిపోతే విత్తనాలు అయిపోతారు, అంతా అయిపోతుంది, అది కాదు. అవతల కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డియా? మెగా కృష్ణారెడ్డి మీ దగ్గరనే ఉన్నాడు. గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో ఉంటాడు ఆయన, వ్యాపారవేత్త. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి సంగతి ఏంది మరి? అసలు ఈ కాళేశ్వరం మొత్తం విచారణలో అసలు మెగా కృష్ణారెడ్డి వాళ్ళని పిలవలేదు, కమిషన్ కూడా పిలవలేదు. అదేందో మొత్తం మెగా కృష్ణారెడ్డి దోసుకున్నాడనే కదా దీనిలో అంశం. మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవలేదో తెలియదు. దీనిలో అసలు ఎవరు దొంగలు, ఎవరు దొరలు? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మంచోడే, ఇచ్చినోడు మంచోడే, తీసుకున్న వాళ్ళు దొంగలైనరు. ఇచ్చిన ఆయన ఏం లబ్ధి పొందిండో తేల్చకపోతే దీనికి అర్థం లేదు. కానీ ఇట్లాంటి ఇంజనీర్స్ ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తేల్చాలి, అవసరం ఉంది. లెక్క తేల్చాలి, ఇచ్చిన వాళ్ళ లెక్క కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.